గెలుస్తారనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్ కాదు ఇక్కడ పోటీ చేస్తుంది. ఏది చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం చంద్రశేఖర్. ఎందుకని అని ఇన్నిసార్లు గెలిపిస్తా వచ్చారు, మళ్ళీ వాళ్ళనే గెలిపించాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అమ్మఒడి చాలా చేసిన ఆయన. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మన సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, మన ఎర్రగొండపాలెం వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకు ప్రతిసారి వైసీపీని గెలిపిస్తుంటే ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు అని అంటున్నారు కదా అన్న. చూడు తాగడానికి నీళ్లు కూడా లేవంటున్నారు కదా అన్న. చూడు తాగడానికి నీళ్ళు అంటే మనం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏం చేయలేడు. పైన వర్షాలు పడలేదు, ఈ సంవత్సరం వచ్చేసి కాలువలు రాలేదు. ఏది ఇంతకుముందు వచ్చి పోయినసారి వచ్చింది, పోయినసారి కాలువ వచ్చింది రాదా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 సంవత్సరాలు వచ్చేసి కాలువ వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు. సరే ఈసారి జగన్ గెలుస్తాడా? 10 ఎకరాలు బెట్టి కాసిన, నేను 10 ఎకరాలు బెట్టి కాసిన. 10 ఎకరాలు బెట్టి కాసా? జగన్మోహన్ రెడ్డి వస్తుందని చెప్పేసి. మత్తులో ఏమన్నా ఉన్నారా మీరు? మత్తులో ఏమన్నా ఉన్నారా? లేరు కదా, నాకైతే వాసన ఏం రావట్లేదు. 10 ఎకరాలు బెట్టి కాసాను. ఇండియన్ ఆర్మీ, నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్. నేను థ్యాంక్ యూ. ఇండియన్ ఆర్మీ సోల్జర్. నేను వచ్చేసి 15 years నా సర్వీస్ నాది. మత్తులేదేం లేదు. ఓకే, 15 గెలుస్తాడు అయితే. 10 ఎకరాలు బెట్టి కాసారు. 10 ఎకరాలు బెట్టి కాసిన నేను. మరి ఇక్కడ చంద్రశేఖర్ గెలుస్తాడా? ఎర్రగొండపాలెం వచ్చేసి చంద్రశేఖర్. మార్పు కావాలంటున్నారుగా, ఇంతకాలం పాటు గెలిపిస్తా వచ్చాం ఒక పార్టీని. మార్పు కావాలని అంటున్నారు. ఎవరు గెలిపించింది చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు గెలిపించారు? వైసీపీనే గెలిపిస్తా వచ్చారు ఇక్కడ. ఎప్పుడు? 2 సార్లు. 14లో వైసీపీ. ఏది అన్న? 9 కాంగ్రెస్. ఏది 9 కాంగ్రెస్ తీసేయి. 14లో వచ్చేసి మన ఎవడు అతను? డేవిడ్ రాజు. 19 సురేష్. 14లో వచ్చేసి డేవిడ్ రాజు వచ్చేసి గెలిచి తెలుగుదేశంలో వెండు. సిడిచిన ఇప్పుడు సిడిచిన ఇప్పుడు మరి సురేష్ బాబు వచ్చేసి. సురేష్ ఏం చేయలేదంటగా ఇక్కడ. ఏది ఏం చేయలేదంట కదా అన్న. చూడు ఏం చేయలేకపోతే వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మన ఎర్రగొండపాలెం వచ్చేసి సురేష్ బాబు గెలిచిండు. ఆయనకి మన కొండైపి అక్కడ వచ్చింది కదా, ఆయనకి కొండైపి. ఎందుకు గెలవపోతే ఎందుకు కదా చెప్పండి. సరే పోనీ వైసీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏం చేసింది చెప్పండి అన్న. ఏం చేసింది అన్న? ఏం చేసేది అన్న? అభిమానం ఒకటి చాలు. అభిమానంతో గెలిపిస్తారా? ఏది అన్న? చూడు ఉపయోగపడేలాగా ఏమన్నా చేయాలి కదా. అది కాదు, చూడు పిల్లలకు వచ్చేసి అమ్మోడు ఇచ్చిండ్రు. సరిపోతాయా? ఏది నాడు నేడు ఇచ్చిండ్రు. స్కూల్లో ఉద్యోగాలు వచ్చాయా? ఫ్యాక్టరీలు వచ్చాయా? ఫ్యాక్టరీ లేదన్న, ఫ్యాక్టరీలు కాదు. చూడు మనం వచ్చేసి చూడండి ఇక్కడ ఎర్రగొండపాలెంలో రోడ్లు బాగానే ఉన్నాయా? నెంబర్ 1 ఉన్నాయి. నెంబర్ 1 చూస్తాం, తిరుగుతాం కదా. ఏది మీరు చూస్తున్నాం? ఏది దీనికంటే రోడ్లు ఏమి మరి? దీనికంటే రోడ్లు ఏమి కావాలి చెప్పండి. లోకల్ గ్రామాల్లో ఉండేటువంటి ఏది గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో వచ్చేసి మన జగన్ రెడ్డి వచ్చింది కాక మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. ప్రతి ఒక్క విలేజ్ సిమెంట్ రోడ్లు. మీ ఊర్లో వేసారా? ఎప్పుడు వేసారు? ఏది ఏది మాది వచ్చేసి గణపవరం. ఎక్కడ? గణపవరం. గణపవరం అంటే తెలియదు. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చా, తెలియదు. మా గణపవరంలో వచ్చేసి ప్రతి ఒక్క రోడ్డు వచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక సీసీ రోడ్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి 35,000 కిలోమీటర్ కాదు, 25,000 కిలోమీటర్లు మేము వేసిందని టీడీపీ చెప్తుంది. 35 రోడ్లు వచ్చేసి వేసిండ్రు. 35 విలేజ్ లో వచ్చేసి మన ఎర్రగొండపాలెంలోనా గణపవరంలో 35 గొంతులు వేసిండ్రు. 35 ఎక్కడ? మా ఊరు ఏది దగ్గర వచ్చేసి మా ఊరు వచ్చేసి 7-3 కిలోమీటర్. సురేష్ ఏం చేయలేదు అంటున్నారు, చేసినట్టేగా. చేసినట్టే మరి అయితే చూస్తున్నాగా. అవునా మరి ఎందుకు పోయాడు? ఎందుకంటే చేస్తే కొండేపి ఎందుకు పంపించారా ఆయన ఇక్కడ నుంచి? కొండేపి అంటే మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన జగన్మోహన్ చంద్రశేఖర్ కోసం వచ్చేసి జగన్ రెడ్డి ఏం చేసినంటే కొండేపి పంపించిండు. సురేష్ నువ్వు వచ్చేసి ఇక్కడ కాదు, మన ఓడున్నాడు చంద్రశేఖర్ ఉన్నాడు, నువ్వు వచ్చేసి కొండైపు అని చెప్పేసి జగన్ రెడ్డి పంపించినాయండి. కొండ ఒక్క మాట చెప్పు. ఎలక్షన్ బాబు చంద్రశేఖర్ జనాల్లో తిరుగుతా ఉన్నారు, ఎవరు గెలుస్తారు ఇక్కడ? చంద్రశేఖర్ గెలుస్తాడు. 10 ఎకరాలు పెట్టినది. 10 ఎకరాలు పెట్టినది చంద్రశేఖర్ గెలుస్తాడు. ఆల్రెడీ కట్టిన నేను. ఏంటి అంత కాన్ఫిడెంట్? ఏంటి అబ్బా? 3 నెలల ముందు వచ్చిన చంద్రశేఖర్ మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి? 3 నెలలు కాదు, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉండు. జగన్ రెడ్డిని చూసేసి కింద నిలబెట్టిండు. జగన్ ఒకటే మాట అంటాడు, నేను వచ్చేసి నన్ను చూసేయండి, మీరు వచ్చేసి ఏది పలానా అని చెప్పి నా ఫ్యాన్ గుర్తున్నది అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి కింద ఎవరిని చూసాడు? జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడు. 10 ఎకరాలు. ఇంతకాలం వైసీపీ గెలుస్తా వస్తుంది కదా, ఎవరిని అడిగినా గానీ ఇక్కడ వైసీపీయే గెలుస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే అభివృద్ధి ఏం జరగలేదు కన్నా.
ఓకే, అభివృద్ధి బేసిస్ లో చూసినప్పుడు మార్పు కోరుకుంటారా? మార్పు కోరుకుంటారు. ఇప్పుడు 3 సార్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే, వైఎస్ఆర్ అయితే అభివృద్ధి జరగలేదు. ఓకే, అదే వాటర్ సమస్య ఎక్కువ ఉంది మాకు. ఎవరు చేయించలేదా? మరి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసామని చెప్తున్నారుగా. రాలేదు కానీ వాటర్. ఓకే, మరి ఎరిక్షన్ అమ్మా ఈ ప్రభుత్వంలో మా ఆయన కాలు ఇరిగి 2 సంవత్సరాలు అయితే మేడకాడ రోడ్డు పనులు చేస్తా కాలు ఇరిగి మంచంలో ఉండి 5 లక్షలు పెట్టుకొని నేను ఖర్చు పెట్టుకొని నేను ఆపరేషన్ జరిగితే కనీసం రూపాయిలే. అదేంటి పెన్షన్లు వాలంటీర్లు చేస్తున్నారంట కదా? చేయలే, మాకు రూపాయిలే. మా ఆయన పింఛన్ రాయలు. నేను నన్ను ఒంగోలు పంపించిర్రు, ఎర్రగొండపాలెం పంపించిర్రు, దర్శి పంపించిర్రు. 10,000 ఇస్తే రాస్తామన్నారు. మా దగ్గర లేవయ్యన్న. రాయని కూడా రాయలే. మంచంలో ఉంటుండే. ఇప్పుడు సీఎం ఎత్ర కాలుకైతే కారిపోతుంది, షుగర్ ఉండి ఎవరైనా రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. మేడపి ప్రెసిడెంట్ ఎవరు? చిన్నరయ్య, గొల్లవాళ్ళు చిన్నరయ్య చేపించింది ఆ పని. ముందే తీసిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి మేము ఎంత అయినా మేము ఖర్చు పెట్టుకుంటామని ఇవాళ రూపాయి ఇయ్యలే. మరి వైసీపీ ఇప్పుడు వైసీపీ నాయకులే కదా ఇక్కడ ఉండింది. ఇప్పుడు సురేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి ఎమ్మెల్యేని ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేశారు? ఎప్పుడైనా ఆయన దగ్గరికి పోలే, మాకు తెలియదు. లోకల్లో ఉండే నాయకులు గాని ఎవరం పోలే, ఎవరిని అడగలే. ఈ పింఛన్లే అడుగుతున్నాము, ఎవరు రాయలే. మంచంలో ఉన్నాడు, కావాలంటే చూడండి పోయి. అది మరి ఈసారి జనాలు ఆలోచిస్తారుగా ఇలాంటివన్నీ? ఎందుకు ఆలోచించరు? ఆలోచిస్తారా? ఆలోచించే వేస్తారు. ఎందుకే ఆలోచించరు? మీరు చెప్పండి బ్రదర్, ఏంటి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కోణంలో చూస్తారా, సంక్షేమ పథకాల కోణంలో చూస్తారా? అమ్మఒడి ఇచ్చామంటారు, లేకపోతే భరోసా, ఆసరా ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇచ్చారన్న, మాకైతే డెవలప్మెంట్ లేదు. ఇక్కడ వాటర్ ఇబ్బంది మాకు బాగా. ఇక్కడ పనులు చేసుకుంటే బతికే వాళ్ళు ఎక్కువ. అది మాకైతే డెవలప్మెంట్ లేదు పెద్దగా. వెలుగుపేట పూర్తి కానీ వాటర్ అయితే రాలేదు. అది కానీ ఈసారి వైసీపీకి అవకాశం ఉండదంటారు ఇక్కడ? మార్పు కోరుకుంటున్నారు జనాలు. ఇప్పుడు 3 సార్లు వేశారు, 4 సార్లు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఎప్పుడు మంచి చేసేది ఏం లేదు కదా సార్. అంతేనా? మీ రిక్షా మీరు దొక్కాల్సిందే. మాకు ఆడుకునేది ఎవరు లేరు. పెన్షన్లు ఇట్లా ఏం లేవు. 1 రూపాయి పిల్లలేదు. పిల్లలకి సంక్షేమ పిల్లలకి లేవు, పిల్లలకి లేవు, తల్లులకి లేవు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టుంది? సరి పోటీలో గట్టిగా గట్టిగా ఉందా? ఏనా మీకేమనిపిస్తుంది? అంతేనా? గట్టిగా ఉంటది. సరి పోటీ ఉంటది. ప్రతిసారి వైసీపీ గెలుస్తుంది కదా ఇక్కడ? వైసీపీ గెలుస్తుంది కూడా ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. మరి అదేంటి మళ్ళీ ఇప్పుడే కదా టైట్ ఉందన్నారు. ఇప్పుడు కూడా సరే. ఇప్పుడు తాడిపర్తి చంద్రశేఖర్, గూడూరు ఎరిక్షన్ బాబు ఉన్నారా? వీళ్ళిద్దరు తిరుగుతా ఉన్నారు కదా, ఇద్దరు కొత్త వ్యక్తులే కదా. ఇంకొక ఆమె వచ్చింది కదా సార్. ఏమొచ్చింది? అజిత్ రాని. ఇబ్బంది మరి. ఎవరికి ఇబ్బంది? టీడీపీ ఓట్లు పోతాయి, వైసీపీ ఓట్లు పోతాయి, 2 పోతాయి. ఎవరికి ఎక్కువ పోతాయి? టీడీపీ పోతాయి. కొద్దిగా టీడీపీకి పోతాయా? మరి అవకాశాలు ఎవరు? టీడీపీలో నుంచి పోయిందామా కదా. మరి ఆ ఓట్లు పట్టుకోవాలి కదా. మరి ఎవరు వచ్చి ఎవడేం చేశారు? డెవలప్ ఏం చేశారు అనేది చూడాలి. ఎవడేం చేయలే. ఎవరేం చేయలేదు. ఏం డెవలప్ చేశారు? ఊరికే సాంప్రదాయంగా వైసీపీకి వేస్తారు ఓట్లు. ఎంత వైసీపీకి వేస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ వచ్చి జనాలందరినీ కలిసాడా? ఓసారి వచ్చారండి. కలిసాడా? ఎరిక్షన్ బాబు కలిసాడా? నిరసన్ బాబు 2 సార్లు వచ్చారా? చంద్రశేఖర్ రాలే అసలు. ఇంకా చంద్రశేఖర్ రాలేదా? ఇంకా మాట్లాడలే, ఎవరితో కూడా మాట్లాడలేదు. మరి ఎవరికి అవకాశాలు ఉంటాయి? కొద్దిగా టీడీపీకి అవకాశం. ఎందుకంటే ఒకసారి చూద్దామని చేశారు. ఈసారి కొద్దిగా టీడీపీ మార్పు ఏమన్నా చూస్తారా? మారితే అసలు జనాల్లో మార్పు పడితే పడుతుంది.